Hi, hello everyone. Welcome back to Sriteluguchannel World of Women's. Happy Women's Day, Amma. Thank you so much. Thank you so much for everything. Happy Mother's Day to all lovely mothers. మా సిస్టర్ కూడా నాకు ఒక మదర్ లాగా అన్ని విషయాల్లో కేరింగ్ తీసుకుంటూ ఉంటుంది. చాలా సపోర్టివ్గా చాలా బాగా నన్ను చూసుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు రమ్య అండి. ఒకవేళ మీకు నాకు పేరు తెలియకపోతే, నేను ఇన్ని రోజులు నా పేరు చెప్పట్లేదు కదా అనుకుంటున్నాను. నా పేరు వచ్చేసి రమ్య. మీరు ఒకవేళ నన్ను కొత్తగా చూస్తుంటే, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు లైక్ చేస్తేనే మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ రీచ్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, వీడియో వాచ్ చేసిన వాళ్ళు లైక్ కూడా చేయండి మీకు నచ్చితే. ఇంకా కొత్తగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను నార్మల్ వ్లాగ్ స్టార్ట్ చేశానండి. ఈరోజు నేను వచ్చేసి పప్పుచారు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అలాగే టమాటో చట్నీ, అంటే టమాటో నిల్వ చట్నీ ఉంటుంది కదా, కారంతో ప్రిపేర్ చేసుకుంటారు, అది ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. దానికోసం నేను నిన్న నైటే టమాటోలు కట్ చేసేసి వాటర్ ఏంటి ఒక బౌల్లో వేసేసి సాల్ట్ వేసి పెట్టేశాను. అప్పుడు దానిలోంచి వాటర్ మంచిగా రిలీజ్ అవుతుంది. అప్పుడు ఆ వాటర్ని పక్కన పెట్టేసి టమాటోని ఎండలో పెట్టేస్తే వాటర్లోనేమో చింతపండు వేయొచ్చు అనమాట. నేను ఆ ప్రాసెస్ అంతా చేసి ఉంచానండి. నేను వీడియో తీద్దామనే ఐడియా రాలేదు నాకు, అందుకని నేను చేయలేదు. ఏం లేదండి, 1 kg టమాటోలను తీసుకొని కట్ చేసేసి దాంట్లో 1 టీ గ్లాస్ కల్లుప్పు కలిపాను. ఉప్పు కలపడం వల్ల అందులోంచి వాటర్ వచ్చేస్తుంది కదా, ఆ వాటర్లోనే 1/2 కిలో కానీ 1/2 కిలో కన్నా కొంచెం తక్కువ చింతపండు యాడ్ చేసుకుంటే ఆ నీళ్ళలో నానుతుంది. మనం ఆ నీళ్ళలోంచి తీసిన ముక్కల్ని ఎండలో పెట్టామంటే అవి ఎండుతాయి అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు కంపల్సరీ చూపిస్తాను ఇప్పుడు. ఇంకా ఈరోజైతే మా ఇంట్లో పప్పుచారండి. ఆ పప్పుచారు మేము మా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చూసేయండి. ఇప్పుడు పప్పుచారు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ మీద ఎందులో అయితే మనం చారు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెను పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పు టీ గ్లాస్ తీసుకొని టీ గ్లాస్ కందిపప్పులో కడిగి పెట్టుకొని దాంట్లో 2.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి కుక్కర్లో పెట్టేశాను. అది మంచిగా బాయిల్ అయింది. 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా పప్పుచారు గిన్నెలో, దాంట్లో పోపు దినుసులు ఇంకా 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకోవాలండి. ఏమేమి కావాలంటే కూరగాయలు మనం ఏమేమైతే వేసుకోవాలనుకున్నా అవన్నీ, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి కావాలన్నమాట. నేను ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇందులోకి యాడ్ చేసుకొని లైట్గా ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. యాక్చువల్గా ఆనియన్స్ కొంచెం పెద్దగా వేసుకోండి. మేము మర్చిపోయి చిన్న కట్ చేసేసాము. బట్ మీరు పెద్దవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పప్పుచారులోకి పెద్ద ఉల్లిపాయలే బాగుంటాయి. ఇంకా ముక్కలైతే దోసకాయ, టమాటో, ములక్కాడ, 1 ములక్కాడ, ఇంకా 2 టమాటోలు, 1 దోసకాయ కట్ చేసి పెట్టుకున్నాము. మీరు కావాలంటే ఇంకా సొరకాయ యాడ్ చేసుకోవచ్చు, వంకాయ యాడ్ చేసుకోవచ్చు, బంగాళదుంప యాడ్ చేసుకోవచ్చు, బెండకాయ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది పప్పుచారు కదా, మన ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మేము ఆ కట్ చేసి పెట్టుకున్న అన్ని ముక్కల్ని బౌల్లోకి యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ అలా కలిపి, తర్వాత ఇంకొక 5 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గనివ్వాలండి. అప్పుడు టమాటోలు ఇంకా ములక్కాడ అన్నీ సాఫ్ట్గా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టి వాటిని మగ్గించుకుందాము. మీరు చింతపండుని ఒక పెద్ద లెమన్ సైజ్ అంత నిమ్మకాయ చింతపండుని నానబెట్టుకోండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పుని నేను మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పప్పుచారు మంచిగా చిక్కగా ఉంటాయండి. మనం ఇలా పేస్ట్ చేసుకోవటం వల్ల లాస్ట్ గరిటె వేసుకునే దాకా చిక్కగా ఉంటాయి. ఇంకా పలుకులుగా అంటే పప్పుగా లాస్ట్ తగలకుండా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు చూసారా, ఇందాకటి మీద ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా మగ్గిపోయినాయి చూడు టమాటోలు అన్నీ.
ఇలా మగ్గినప్పుడు ఇందులో మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. నేను పప్పుచారు ఉడకబెట్టిన గిన్నెలోనే చింతపండు రసం పిండి ఉంచేసానండి రెడీగా. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసి ఇలా చింతపండు గుజ్జుని పిండుకున్నాను. ఇప్పుడు అది కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మరొక 5 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ టైంలోనే మనం ఇందులో యాడ్ చేయాల్సినవన్నీ యాడ్ చేసుకోవచ్చండి. అంటే సాల్ట్, కారం, ఉప్పు, ఇంకా ధనియాల పౌడరు అలాంటివి ఇంకేమున్నా అవి యాడ్ చేసుకోండి. సాల్ట్ నేను ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. నేను రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు సాల్ట్ ఏముందండి మనం కొంచెం మరిగిన తర్వాత టేస్ట్ చూసైనా యాడ్ చేసుకోవచ్చు. అందుకని ముందుగానే కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎక్కువైతే ఇంకేం చేయలేం కదా. ఇప్పుడు పసుపును కూడా ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇంకా అలాగే 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను మిర్చినే ఒక 4, 5 వేసుకున్నానండి, అవి స్పైసీగానే ఉన్నాయి అందుకని. ఇంకా అలాగే ధనియాల పౌడర్ని కూడా కొంచెం ఒక 1 స్పూన్ తీసుకొని నూరుకొని దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. నేను ఇందులో నుంచి ఒక గరిటె ఉంచుకొని మిగతా రిమైనింగ్ పప్పు మొత్తం ఇందులో వేసేసానండి. టీ గ్లాస్ ఉడకబెట్టానని చెప్పా కదా, అది సరిపోయిందనమాట. మా ఇద్దరికి 2 పూట్లకే వస్తుంది ఈ చారు. పప్పు వేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక చిక్కగా ఉంది కదా, ఇంకొక గ్లాస్ వాటర్ కావాలంటే ఈ చిక్కదనం ఇంకా ఉడికే కొద్దీ ఇంకా చిక్కగా అయిద్దండి. అందుకని ఇంకొక గ్లాస్ యాడ్ చేసుకున్నాను. లేదు మీకు కావాలంటే ఉంచుకోండి. ఇంకొక గ్లాస్ వాటర్ని నేను మిక్సీ జార్లోనే వేసేస్తే పప్పు కూడా నీట్గా క్లీన్ అవుతుంది కదా, అందుకని అందులోనే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇందులో మళ్ళీ ఆ వాటర్ని యాడ్ చేశాను. చూసారా ఇలా ఉందన్నమాట. మనం కొంచెం బాయిల్ అయ్యేసరికి మనకి సరిపోతుంది. ఇవి ముక్కలన్నీ సాఫ్ట్గా ఉడకాలి. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకుని కూడా ఒక 3 రెమ్మలు యాడ్ చేసుకుంటున్నాము. రెమ్మలతో సహా యాడ్ చేయండి. చూసారా ఇలా రెమ్మలతో సహా యాడ్ చేస్తే కరివేపాకు ఫ్లేవర్ కానీ మంచి అందులో నుంచి వచ్చే మంచి ఫ్లేవర్ బాగా దిగుతుంది అనమాట. చూసారా ఇలా చిక్కగా అయిపోయింది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇంకా మా లంచ్ టైం అయిపోయిందండి. పప్పుచారు రెడీ అయిపోయింది కదా, కొంచెం ముద్దపప్పు తీసి పెట్టుకున్నాను, ఒక గరిట అంతేనండి. అందులో గోంగూర రోటి పచ్చడి ఉంది, దాన్ని వేసుకొని ఇంకా పప్పుచారు పెట్టుకొని కొంచెం అన్నం పెట్టుకొని ఇంకా వడియాలతో మేము ఈరోజు మా లంచ్ వచ్చేసి ఇదేనండి. యాక్చువల్గా పప్పుచారు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ అన్నం తినేస్తాము, బట్ మనం తినొద్దు అనుకున్నప్పుడు ముందుగానే ఫిక్స్డ్గా ఇంత అని పెట్టేసేసుకోండి ప్లేట్లో. అంతకన్నా తినకుండా ఉంటాము అంటే వెయిట్ గెయిన్ అవుతున్నాము, తగ్గించాలి అనుకున్న వాళ్ళకి కొంచెం మనకు నచ్చే ఉన్నప్పుడు ఒక ముద్ద ఎక్కువ తింటూ ఉంటాం కదా, అందుకని. మా లంచ్ వచ్చేసి ఇదే, ముద్దపప్పు, గోంగూర, పప్పుచారు, ఇంకా వడియాలు. ఉప్పు మిరపకాయలు కూడా ఉండాలండి, అయిపోయినాయి. మొన్న ఒకరోజు పెట్టాను, మళ్ళీ ఇంకొకసారి పెట్టాలి. 1 కేజీ తీసుకొని. నేను అప్పుడు పెట్టినప్పుడు వీడియో తీయలేదు కదా, నేను ఈసారి పెట్టినప్పుడు కంపల్సరీ వాటిని వీడియో కూడా తీస్తాను. ఇంక ఇప్పుడు మేమిద్దరం లంచ్ చేసేస్తూ ఉన్నాము. దేవదాస్ సినిమా వస్తుంది కదా, నిన్న దేవదాస్ సినిమా వచ్చింది, దాన్నే చూస్తూ తింటున్నాం అన్నమాట. సో మా లంచ్ అయితే ఫైనల్గా ఇక దీంతో కంప్లీట్ అయిపోయింది. మనం పప్పుచారు ఉన్నప్పుడు ఆమ్లెట్తో కూడా చాలా చాలా బాగుంటుందండి, బట్ నిన్న ఆమ్లెట్ తిన్నామన్నమాట, అందుకని నేను వడియాలు వేయించుకున్నాను. వడియాల్ని సాల్ట్లో కూడా వేయించుకోవచ్చంట. అంటే నూనె లేకుండా సాల్ట్ ఉంచి దాంట్లో సాల్ట్ బాగా వేగిన తర్వాత అందులో వేస్తే వేగుతాయంట. నేను ఒక వీడియోలో చూశాను, ఇంకొకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మనం అప్పుడు డీప్ ఫ్రై చేసిన వాటిని అవాయిడ్ చేయొచ్చు కదా, అలా హెల్ప్ అవుతుంది అని చెప్పి అనుకున్నాను అనమాట. ఈసారి ఇంకొకసారి అలా ట్రై చేస్తాను. అప్పుడు మనకి వడియాలు కూడా మనం హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు 1, 2 తిని అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా ఆ మూవీ చూసేస్తూ మేము ఇంకా మా లంచ్ కంప్లీట్ చేసాము. ఇంకా రోజు ఇదే పనండి. ఏముంది ఇంట్లోనే ఉండటం కదా, అప్పటికప్పుడు ఇక ఫ్రెష్గా వండుకొని ఫ్రెష్గా తింటా మూవీ చూస్తూ తింటున్నాము. బట్ ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగానే ఉంది. కానీ బట్ ఎన్ని డేస్ ఇలానే ఉంటే అన్ని వర్క్స్ ఆగిపోతే మనీ రావు.
ప్రాబ్లమే కదా. బట్ ఏం చేయలేం కాబట్టి ఇక ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండటం తప్ప ఇంకా మనం ఏం చేయలేము. మీరు పప్పుచారు మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం నిల్వ టమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇందాక చెప్పా కదా, నేను కేజీ టమాటోల్ని ఒక టీ గ్లాస్ ఉప్పు వేసేసి నైట్ అంతా కట్ చేసిన వాటిలో ఉప్పు వేసి నైట్ అంతా నానబెట్టేశాను. అప్పుడు వాటర్ వస్తుంది అనమాట. అప్పుడు టమాటోల్ని గట్టిగా పిండేసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఎండబెట్టుకొని ఆ నీళ్ళలో 1/2 కిలో చింతపండు వేయాలన్నమాట. ఆ చింతపండు నానిన తర్వాత ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్, ఆ చింతపండు మొత్తం నానిపోయింది. ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైనా కానీ ఒకవేళ సీడ్స్ ఉంటే దాన్ని తీసేసుకోండి. నేను ఇందాకే చెక్ చేశాను, బట్ ఎక్కడన్నా ఒకటి ఉంటే వస్తుంది కదా. ఇప్పుడు స్మూత్గా అయింది కాబట్టి అని ఒకసారి చూస్తున్నాను. ఆ మిగిలిన వాటర్ కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తానండి, బట్ చిందుతుందని చెప్పి కొంచెం పక్కకు పెట్టుకున్నాను అంతే. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు ఇంకా పసుపు కూడా కారం ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు మనం ఇందాకే టోటల్ కంప్లీట్గా యాడ్ చేసామండి, అందుకని సరిపోతుంది అనమాట. ఒకవేళ మీకు సరిపోదు అనుకుంటే టేస్ట్ చూసుకొని తర్వాత అయినా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ టీ గ్లాస్తో ఒక టీ గ్లాసు కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను నిండా వేయలేదు చూసారా, ఇంకొకసారి మళ్ళీ వేస్తానండి ఇప్పుడు. బట్ కంప్లీట్గా నిండా పైదాకా వచ్చేలాగా ఒక టీ గ్లాస్ వేసుకోండి. ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళు అయితే 1.5 వేసుకోండి, సరిపోతుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ వేసుకోకండి, మరీ స్పైసీ అయిపోతుంది. నేను వేసిన దానికి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ కారం వేసాం కదా, ఇందులోనే మనం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇందాక ఒకటి మిస్ అయింది కదా, అది కనిపించిందండి కారం వేసేటప్పుడు, అందుకనే దాన్నే చూస్తున్నాను. ఒక సీడ్ ఉందన్నమాట చింతపండుది. ఇప్పుడు అందులో నుంచి ఈ కారం వేసాం కాబట్టి కొంచెం గట్టిగా అయింది కదా, చిందదలే అని చెప్పేసి ఆ మిగిలిన నీళ్ళను కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ యాడ్ చేసుకున్న వాటిని ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది అసలు నీళ్ళేమి తగలకుండా ఇంకా కరెక్ట్ మెజర్మెంట్స్తో వేసామంటే సంవత్సరమైనా నిలువ ఉంటుందండి. ఇప్పుడు ఇలా మిక్సీ వేసుకొచ్చుకున్న దాంట్లో ఇందాక నేను పొద్దున్న ఎండబెట్టానని చెప్పా కదా, కేజీ టమాటోలు తీసుకొని ఎండబెట్టానండి. ఎండబెట్టిన వాటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే 2-3 డేస్ అయినా ఎండబెట్టుకోండి. ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఇంకొక రోజు ఎండబెట్టుకోండి. నాకు కొంచెమే కదా, ఎన్నో రోజులు రాదని చెప్పి ఉంటుందన్నమాట ఇలా చేసుకున్నా కానీ. బట్ సంవత్సరం ఉండాలైతే ఎక్కువ రోజులు ఎండబెట్టుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ వేసుకొచ్చుకున్న దాన్ని పక్కన పెట్టుకొని చిన్న మిక్సీ జార్ తీసుకొని కొన్ని అంటే ఒక 7-8 అలా వెల్లుల్లి ఇంకా కొంచెం మెంతులు అంటే ఒక 1/2 స్పూన్ అనుకోండి, మెంతులు వేసుకొని స్మూత్గా ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకొచ్చుకోండి. ఈ పేస్ట్ని మనం పోపులో యాడ్ చేసుకుంటామన్నమాట. మీరు ఇప్పుడు ఈరోజు ప్రిపేర్ చేశారంటే ఈరోజు సాయంత్రం, మార్నింగ్ చేస్తే సాయంత్రం ఒక్కసారి టేస్ట్ చూడండి, అప్పుడు సరిపోతుందో లేదో తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటున్నాము, దానికోసం కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి. దాదాపుగా నేను ఆయిల్ వేసే గంట ఉంటుంది కదా, దాంతో 6 గంటలు. ఇప్పుడు అందులో అది కొంచెం కాలిన తర్వాత నూనె, అందులో శనగపప్పు ఎక్కువనే వేసుకుంటేనే బాగుంటాయండి పోపు. శనగపప్పు, ఇంకా కొన్ని ఆవాలు, ఇంకా కొన్ని ఎండుమిర్చి, ఒక 4-5 అయినా వేసుకోండి. ఎండుమిర్చి అంటే పచ్చడిలో కూడా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదన్నమాట. మా వారు తింటారు, అందుకని నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ వద్దు అనుకుంటే 2-3 యాడ్ చేసుకొని వదిలేసేయండి. ఇప్పుడు వీటిని మంచిగా లైట్ కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది, అప్పటి వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఇది మంచిగా వేగిన తర్వాత ఇందాక మిక్సీ వేసుకొచ్చుకున్నాం కదా మెంతులు వెల్లుల్లి, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటామన్నమాట. పౌడర్ లాగా అవుతుంది, పేస్ట్ లాగా అవుతుంది. దాన్ని ఇంకా అలాగే కరివేపాకు రెబ్బ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతుల పౌడర్ మొత్తాన్ని ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. పచ్చడిలో కాకుండా అంటే టమాటోలతో కాకుండా ఇలా
సపరేట్ పౌడర్ చేసి ఆయిల్లో దాన్ని వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. రూమ్ మొత్తం మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అప్పటికప్పుడు అన్నం వేసుకొని తినాలనిపిస్తుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. సో ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం దీంట్లో పచ్చడిని యాడ్ చేసేయటమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బట్ మెజర్మెంట్స్ అయితే పక్కాగా యాడ్ చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఇంకా నేను పోపులో పచ్చడి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి మంచిగా మిక్స్ చేసి ఇది ఆరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. ఇది దాదాపుగా మనకి 1 మంత్ 2 మంత్స్ ఎక్కువకే ఉంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.